అదే కాకుండా స్క్రీన్ నిండా బొమ్మ కనబడ్డప్పుడు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి వాయిస్ వస్తున్నట్టు ఉండాలి. వీడు పాడుతుంటే ఏదో కార్నర్ నుంచి వస్తుంది అని అన్నారు ఆవిడ. ఇంతకంటే ఒక వాయిస్కి నేను డెఫినేషన్ చెప్పలేను. మొన్న ఈవినింగ్ నేను ఒక తమిళ సినిమాకి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్, మంచి సిచ్యువేషన్, ఒక చిన్న పెయిన్ ఉంది, హీరో అమ్మాయి వదిలేసిందని పాడడం అదేం పెద్ద గొప్ప సందర్భంగా సినిమాల్లో వచ్చేది. కానీ పాటలో మంచి సాహిత్యం ఉంది, మంచి మెలడీ ఉంది. అది ఎమోట్ అయి పాడుతుంటే సార్ ఎమోషన్ అక్కర్లేదు సార్, ప్లెయిన్గా పాడేయండి అన్నారు. ఇంకెందుకు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే కాల పరిణామంలో ఎన్ని మార్పులు వచ్చాయో. గతంలో మామూలుగా పాడితే కాస్త ఇన్వాల్వ్ కావాలండి, ఎక్స్ప్రెషన్ కావాలి, మీరు ఇంకో పాత్రకు పాడుతున్నారు కదా, కొంచెం ఆ మూడ్లోకి వెళ్ళండి అనేవాడు. సినిమాలో 6 పాటలు ఉంటే ఒక హీరోకి 6 చేత పాడించాల్సిన అవసరం ఉందో నాకు అర్థం కాదు. అంటే చాలామందికి మనం అవకాశాలు ఇచ్చేస్తున్నామన్నా. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు స్టేజ్ మీద చెప్తున్నారు, ఇప్పటికి 100 మందికి నేను అవకాశాలు ఇచ్చానని. 100 మందిలో ఎంతమంది నిలబడ్డారు? మన ఇండియన్ ఐడల్ జరిగింది కదండి, శ్రీరామ్ వచ్చాడు, మనం అందరం చాలా గర్విస్తున్నాం. అంతకుముందు 2 కుర్రవాళ్ళు ఫైనల్స్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్లకు కూడా ఆ యుఫోరియా క్రియేట్ చేశారు, చాలా చాలా ప్రామిసులు అన్నీ చేశారు. ఇవాళ ఎన్ని పాటలు పాడారు బాంబేలో వాళ్ళు. అక్కడే మా గురువు గారి ప్రత్యేకత. నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చాలా బాగా పాడుతున్నావు కానీ వాయిస్ ఇంకా మెచ్యూర్ కావాలి అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు, కానీ నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఈయన దగ్గరికి నేను వెళ్ళనే లేదు. నేను ఎక్కడో స్టేజ్లో పాడుతుంటే విని ఫస్ట్ సినిమాలో పాడతావా అన్నారు. అని ఆయన అన్నమాట ఒకటి, నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే మినిమం 40 years నువ్వు గొప్ప సింగర్ అవుతావు అన్నారు. అప్పుడు నేను చాలా సాదా సీదా సింగర్ని. ఆయన ఏం చూశాడు ఏంటో ఆ దీర్ఘదృష్టి నాకు అర్థం కాదు. ఆయన నన్ను చిటికిన వేలు పట్టుకొని నడిపించిన విధానం, ప్రతి ఒక్కరికి మళ్ళీ తను పరిచయం చేసి, ఆయన అవకాశాల కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో నాకు తెలియదు. హీ టుక్ మీ టు ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ అబ్బాయి పాడుతున్నాడు సార్, నేను అవకాశం ఇచ్చాను అంటే అది నేను ఇచ్చాను కాబట్టి యూ కెన్ ట్రై. అలా ఒక మంచి టాలెంట్ని అనుకున్న వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళను తీర్చిదిద్దడం అనేటటువంటిది జరగట్లేదు ఇప్పుడు.